నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో తుఫాను ప్రభావం వల్ల నగరాలు, పట్టణాలు, గ్రామాలు వరదల బారిన పడినాయి. వరదలు వచ్చిన సమయంలో, వర్షం వచ్చిన సమయంలో ఫ్లూ వైరస్ ప్రభావం వల్ల దగ్గు, పడిశం ఆ దశ ముగిసింది. ఇప్పుడు వైరల్ జ్వరాలు, దాంట్లో కూడా డెంగ్యూ జ్వరం భయపెడుతూ ఉంది. డెంగ్యూ జ్వరాన్ని మనం అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణమే పోతుంది. ఈ డెంగ్యూ దాంట్లో ఉన్న గుణం ఏంటంటే, జ్వరం వస్తుంది, తగ్గిపోతుంది, తగ్గిపోయిందిలే, హాయిగా అన్నం తింటున్నాం, అన్నీ తింటున్నాం, సుఖంగా ఉన్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారనే తరుణంలో, అన్నీ సవ్యంగా ఆరోగ్యంగా ఉన్న సమయంలో ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతాయి. మనం గమనించవలసింది ఏంటంటే, జ్వరం వచ్చిన సమయంలో ప్లేట్లెట్ కణాలు తగ్గకపోవచ్చు. ఆ జ్వరం తగ్గిపోయిన తర్వాత అన్నీ బాగా సవ్యంగా ఉన్నప్పుడు ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. ఇదే ఇక్కడ తిరకాసు. కనుక మరి ప్లేట్లెట్ కణాలు తగ్గినాయా లేదా తెలుసుకోవాలంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిబిపి అనే పరీక్ష చేయించాలి. జ్వరం వచ్చినప్పుడు సిబిపి పరీక్ష చేయించి నార్మల్ అని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరము తగ్గిన తరువాత ఏ లక్షణాలు లేకపోయినా ఒక వారం రోజుల్లో సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవటం ఈ సీజన్లో మంచిది. కొన్ని ల్యాబొరేటరీలు సిబిపిలో ప్లేట్లెట్ కణాల సంఖ్యను అక్కడ ఇవ్వకుండా అడిక్వేట్ అంటే సరిపడా ఉన్నాయని అక్కడ రిపోర్ట్లో రాస్తారు. అది కాదు మనకు కావాల్సింది. ప్లేట్లెట్ కణాలు సాధారణంగా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. ఈ ప్లేట్లెట్ కణాల సంఖ్య ఎంత ఉన్నదో ఖచ్చితంగా సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షలో ఇచ్చే ల్యాబొరేటరీకి మాత్రమే వెళ్ళండి. అడిక్వేటు, సఫిషియంటు, అంతా సవ్యంగానే ఉన్నాయి, ప్లేట్లెట్ సరిపడా ఉన్నాయి అనేది సరిపోదు. ఈ డెంగ్యూ జ్వరం అనేది ఒక టైగర్ దోమ అది కుట్టడం వల్ల వస్తుంది. ఈ టైగర్ దోమ ఎందుకన్నారంటే సైజు పెద్దదిగా ఉంటుంది. ఆ దోమ మీద తెల్లటి మచ్చలు కూడా ఉంటాయి. విశేషం ఏంటంటే ఈ టైగర్ దోమ పగలపూట కుడుతుంది, రాత్రిపూట నిద్రపోతుంది. ఇంకో విశేషం ఏంటంటే దోమలు అనగానే మురికి గుంటల్లో ఉంటుంది, మురికి కాలువలో ఉంటుంది, మురుగులో ఉంటుంది అనుకుంటారేమో. ఇది చాలా క్లాసు దోమ. ఈ టైగర్ దోమ మురికి నీళ్ళల్లో కాదు ఉండేది, శుభ్రమైన నీళ్ళలో, మంచి నీళ్ళలో, వర్షపు నీళ్ళలో పెరుగుతుంది. గ్రామాల్లో, పట్టణాల్లో మన ఇంటి చుట్టూ అనేకమైన పనికిరాని వస్తువులు ఉంటాయి. పాత టైర్లు, పాత బాటిల్సు, పగిలిపోయిన బకెట్లు, కొబ్బరి బొండం మనం నీళ్లు తాగేసి బయటేసేస్తాం. ఆ కొబ్బరి బొండంలో నీళ్లు చేరి ఆ నీళ్ళల్లో ఈ టైగర్ దోమ పెరుగుతుంది. ఇక గ్రామ ప్రాంతాల్లో మన ఇంట్లో చెట్టు ఉంటే ఆ చెట్టు తొర్రలో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళల్లో కూడా పెరుగుతుంది. మన ఇంట్లో కూడా తొట్టి కానీ, డ్రమ్ము కానీ, బకెట్ కానీ వారంలో ఒకరోజు పూర్తిగా నీళ్లు లేకుండా ఉంచాలి. రోజు 7 రోజులు, వారంలో 7 రోజులు నీళ్లు ఉంటే దాంట్లో దోమలు పెరుగుతాయి, గుడ్లు పెడతాయి. ఈ టైగర్ దోమ దీని అలవాటు ఏంటో కాళ్ళ మీద కొడుతుంటుంది. మనము
బస్సులోనో కారులోనో రైల్లో ప్రయాణించేటప్పుడు ఈ దోమల కాళ్ళ మీద కుడుతుంటాయి. పగలపూట కుట్టే దోమ ఈ టైగర్ దోమ. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ బెంచీల మీద కూర్చొని చదువుకున్నప్పుడు కాళ్ళ మీద దోమలు కుడుతుంటాయి. ఈ కాళ్ళ మీద దోమలు కుట్టకుండా మనం ఏం చేయాలంటే సాక్స్ వేసుకోవాలి. సాక్స్ వేసుకుంటే కుట్టదు. మనం దోమల నివారణకు మస్కిటో కాయిల్స్, మస్కిటో రిపల్లెంట్ క్రీములు, తర్వాత బాటిల్లో ద్రవం పోసి ప్లగ్ పెట్టి దాని నుంచి వెదజల్లే వాసన వల్ల దోమలను తరిమి కొడతాయని, ఇవన్నీ కూడా పెద్దగా ఉపయోగపడకపోగా మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే పొగ వల్ల ఈ ద్రవము కరెంటుకు పెట్టడం వల్ల వచ్చే వాసన వల్ల లేనిపోయిన జబ్బులు వస్తున్నాయి, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి, పిల్లలకి పెద్దవాళ్ళకి ఆస్తమాలు వస్తున్నాయి. అందువల్ల వాటిని వాడటం ఏమీ ప్రయోజనం లేదు. మనం దోమలు కుట్టకుండా చూసుకోవాలంటే ఫుల్ హ్యాండ్ షర్టు, ప్యాంట్లు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా క్లాస్గా నిక్కర్లు వేసుకుని తిరుగుతారు. ఆ నిక్కర్లు వేసుకునే సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి, లేదా అమెరికాలో తిరుగుతారు. ఈ భారతదేశంలో పెద్ద వయసు వచ్చిన వాళ్ళు నిక్కర్లు వేసుకుని తిరిగితే దాని పర్యవసానం ఏంటో తెలుసా? మీకు ఆ నిక్కర్ కింద ఉన్న భాగంలో దోమలు కుట్టి డెంగ్యూ జ్వరం వస్తుంది. పైజామా, ప్యాంటు, సాక్సు, మనం చెప్పులు వేసుకునే కంటే సాక్స్ వేసుకుని షూ వేసుకుంటే కాళ్ళ మీద దోమలు కుట్టకుండా ఉంటాయి. ఇక దీని లక్షణాలు డెంగ్యూ లక్షణాలు ఉంటూ జ్వరం వస్తుంది, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ఆకలి నశించటము, వికారము. సాధారణంగా ఫ్లూ జ్వరానికి ఉండే లక్షణాలే డెంగ్యూ జ్వరానికి కూడా ఉంటాయి. అది జ్వరం అనగానే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. దాంట్లో కూడా డోలో 650 అనేది బాగా పనిచేస్తుంది. అది వేసుకుంటే తగ్గిపోతుంది. ప్రతి జ్వరానికి మీరు యాంటీబయాటిక్ వాడవలసిన అవసరము లేదు. దగ్గు వచ్చింది అనుకోండి, దగ్గితే తెల్లటి కళ్ళి గళ్ళ స్ఫుటం ఉంటే దానికి యాంటీబయాటిక్ అవసరంలా. ఆ స్ఫుటము, గళ్ళ, కళ్ళి ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ ఉంటే మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి. యాంటీబయాటిక్ కూడా ఈ శ్వాసకోశ సమస్యలు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డాక్సీ DOXYSL 100 mg రెడ్డి ల్యాబ్ కంపెనీది ఉదయం 1, రాత్రి 1 టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా 5 రోజులు వేసుకుంటే ఊపిరితిత్తులో ఉండే చీము కణాలను, బ్యాక్టీరియాని, సూక్ష్మక్రిముల్ని నియంత్రిస్తుంది. జ్వరం వచ్చింది, తగ్గిపోతుంది. పారాసిటమాల్, డోలో 650తో నియంత్రణ జరిగింది. యథావిధిగా పిల్లలు స్కూల్కి వెళ్తారు, పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్తుంటారు, మహిళలు అయితే ఇంటి పని చేసుకుంటూ ఉన్న తరుణంలో గమనించండి, తగ్గిపోయింది జ్వరం, బాగున్నారు, 6 రోజులు అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఒంటి మీద ఎర్రటి చుక్కలు, దద్దుర్లు అవి మొదలవుతాయి. ఎప్పుడైతే ఎర్రటి చుక్కలు, దద్దుర్లు వచ్చినాయో ఇదేదో ఎలర్జీ అని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఏదో లేకపోతే మందుల షాప్కి వెళ్ళిపోయి ఎలర్జీ అనగానే ఏదో దద్దులు రాగానే సెట్రిజిన్ ట్యాబ్లెట్లో, లీవోసెట్రిజిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు. అది కాదు. జ్వరం వచ్చింది, తగ్గింది, ఒంటి మీద దద్దుర్లు, ర్యాష్ వచ్చింది, వెంటనే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించండి. ప్లేట్లెట్ల సంఖ్య ఎంత ఉందో తెలుసుకోండి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. అవి క్రమేణా 1,00,000 కంటే తగ్గుముఖం పడతాయి. 50,000 కూడా తగ్గుతాయి. 50,000 ప్లేట్లెట్ కణాలు తగ్గుముఖం పట్టినప్పుడు సొంత వైద్యం వద్దు. అర్హత కలిగిన జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. 50,000 కంటే తగ్గుతున్నప్పుడు
ప్రతిరోజు ప్లేట్లెట్ కణాల సంఖ్యను పరీక్ష ద్వారా తెలుసుకోవాలి. ఈ ప్లేట్లెట్ కణాల సంఖ్య సరిగా తెలవాలంటే మంచి ల్యాబొరేటరీకి వెళ్ళాలి. ఆ నగరంలో, ఆ పట్టణంలో మంచి పేరున్న ల్యాబొరేటరీకి వెళ్ళండి. కొన్ని సందర్భాల్లో 50,000 కంటే తగ్గిపోయి 20,000 కూడా తగ్గిపోతుంది. 20,000కు తగ్గిందంటే ప్లేట్లెట్ కణాలు ప్రమాద గంటికలు మోగుతున్నట్టే. 20,000కు తగ్గినప్పుడు ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గటం వల్ల జీర్ణకోశంలో రక్తస్రావం జరిగి రక్తపు వాంతులు అవటం, రక్తస్రావ ప్రభావం వల్ల మలము నల్లగా రోడ్డు మీద తారులా అవటం జరుగుతుంది. చిగుళ్ళంట రక్తం గారుతుంది, ముక్కంట రక్తం గారుతుంది. మహిళలకైతే బహిష్టుతో సంబంధం లేకుండా మనం నెలసరి పీరియడ్స్ వస్తే ఏ రకంగా రక్తస్రావం జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. మలద్వారం నుంచి నలుపు మలమే కాకుండా రక్తస్రావం కూడా జరగచ్చు. మూత్రం నుంచి కూడా మూత్రం ఎర్రగా వచ్చే అవకాశం ఉంది. ఇవి మనకు కనిపించే రక్తస్రావం. ఈ రక్తస్రావం మెదడులో కూడా జరిగే అవకాశం ఉంది. అవి ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ప్లేట్లెట్లు 50,000కు తగ్గగానే ప్లేట్లెట్లు ఎక్కించడానికి తగు ఏర్పాట్లు చేసుకోవాలి. అన్ని సదుపాయాలు బ్లడ్ బ్యాంకు రక్త నిధి ఉన్న హాస్పిటల్లో చేర్చండి. 20,000కు తగ్గగానే ప్లేట్లెట్లు ఎక్కించవలసిన అవసరం ఉంటుంది. సాధారణంగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని ఎక్కిస్తారు. దానికంటే నాణ్యమైనది సింగిల్ డోనార్ ప్లాస్మా అంటారు, ఎస్డిపి. ఇదేంటంటే ఒక దాత నుంచి కేవలం ప్లేట్లెట్ మాత్రమే సేకరించి ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లాస్మా మళ్ళీ దాత శరీరంలోకి వెనక్కి పంపిస్తారు. సింగిల్ డోనార్ ప్లేట్లెట్ వాడకం అనేది ఆధునిక ప్రక్రియ. ఇది కొంచెం ఖరీదుతో కూడుకున్న వైద్యం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అయితే 1,000 రూపాయలు అయితే సింగిల్ డోనార్ ప్లేట్లెట్ 8 నుంచి 10,000 కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ప్రాణం కాపాడుకోవడానికి ఆధునిక వైద్య విధానం సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ వినియోగించాలి. 1-2 ప్యాకెట్లు ఎక్కించిన తర్వాత 20,000కు పడిపోతే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు ప్లేట్లెట్ పరీక్ష చేయించాలి, సిబిపి పరీక్ష చేయించాలి. యాంటీబయాటిక్ ఏం పనికిరావు. ప్లేట్లెట్ కణాలు పెంచడానికంటూ మందులేమి లేవు. కానీ మనకు హెర్బల్ వైద్యం, ప్రకృతి ప్రసాదించిన బొప్పాయి ఆకు నుంచి తయారు చేసిన గొట్టాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్లేట్లెట్ కణాలు ఉండవలసిన దానికంటే తగ్గగానే బొప్పాయి ఆకు నుంచి తయారు చేసిన గొట్టాలు, దాని పేరు క్యారీపిల్, CARIPILL, క్యారీపిల్. మైక్రో ల్యాబొరేటరీస్ కంపెనీ తయారు చేస్తారు. ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, 10 రోజులు వాడాలి. పిల్లలకైతే క్యారీపిల్ ద్రవ రూపంలో, సిరప్ రూపంలో కూడా లభిస్తుంది. కొంతమంది అల్లోపతి వైద్యులు ఈ క్యారీపిల్ని, ఇది హెర్బల్ అయినా, వృక్ష సంపద నుంచి తయారు చేసిందైనా, ఇలాంటి దివ్య ఔషధం అల్లోపతిలో లేదు కనుక వాళ్ళు వాడతారు. కొంతమంది అల్లోపతి వైద్యులు ఇదేదో మూలికా వైద్యం, ఇది ఏం పనిచేస్తుందని వాళ్ళు ఈ మందు రాయరు. మన ప్రాణం మనం కాపాడుకోవాలి. ఈ రోజున క్యారీపిల్ వాడిన తర్వాత కరాఖండిగా ప్లేట్లెట్ కణాలు పెరుగుతున్నాయని ఆయుర్వేద వైద్య పరిశోధనలో నిర్ధారణ జరిగింది. కనుక డాక్టర్కి తెలవకుండా మీరే మందుల షాప్కి వెళ్ళి క్యారీపిల్ గొట్టాలో క్యారీపిల్ సిరప్ తెచ్చి వాడేయండి.
అది రహస్యంగా ఉంచండి. ఎందుకంటే కొంతమంది అల్లోపతి వైద్యులకు చెప్పింది వినరు, అంతా వాళ్ళకే తెలుసు అనుకుంటారు. అల్లోపతి వైద్యములో దీనికి ప్లేట్లెట్ కణాలు పెంచే మందు అంటూ ఏదీ లేదు. అందువల్ల మనం ఈ క్యారీ పిల్లనే గొట్టాలు వాడండి. మీరు సొంతంగా బొప్పాయి ఆకులు తెచ్చి వాటి నుంచి మీరు రసం తయారు చేయడం అవన్నీ వద్దు. ఎందుకంటే బొప్పాయి ఆకు రసాన్ని శుద్ధి చేసి వాటి నాణ్యతను పరీక్షించి క్రిమిరహితముగా చేసి గొట్టాలు మనకు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉంటే మనం ఆకులతో కుస్తీ పట్టడం, ఆకులను ఉడకబెట్టడము, ఆకులతో కషాయం తయారు చేయటము అవివేకమవుతుంది. అందువల్ల డెంగ్యూ వల్ల మనం అప్రమత్తంగా లేకపోతే ప్రాణాపాయ పరిస్థితికి దారి తీయవచ్చు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ కణాలు తగ్గటంలా, అంతా సవ్యంగా ఉంది, అన్నీ బాగున్న తరుణంలో జ్వరం వచ్చి తగ్గిన తర్వాత వారం రోజులకు ప్లేట్లెట్ కణాలు తగ్గటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు డెంగ్యూని ఎలా నిర్ధారణ చేయాలి, ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మామూలుగా జ్వరం అని రాగానే మలేరియా పరీక్ష చేస్తారు. మలేరియా పారసైటు, ప్లాస్మోడియం ఫాల్సిఫారం అని, ప్లాస్మోడియం వైవాక్స్ అని, మలేరియా స్మీర్ అని తీస్తారు. ఇక అందరూ టైఫాయిడ్ నిర్ధారణ చేయడానికి వైడాల్ అనే పరీక్ష చేస్తారు. ఈ వైడాలు మలేరియా పరీక్షతో పాటు తప్పనిసరిగా డెంగ్యూ పరీక్ష కూడా చేయించాలి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. ఏం పరీక్ష చేయించాలి? డెంగ్యూ NS1 యాంటీజన్, దీంతోపాటు డెంగ్యూ IgG, డెంగ్యూ IgM యాంటీబాడీసు. ఇవి ప్రభుత్వ హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, గ్రామాలలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ టెస్టులు చేయటం ద్వారా డెంగ్యూని నిర్ధారణ చేయవచ్చు. జ్వరం రాగానే ప్రతి ఒక్కరూ మలేరియా పరీక్ష, టైఫాయిడ్ పరీక్ష, డెంగ్యూ పరీక్ష ఈ మూడు కూడా చేయించుకోవటము ఉత్తమము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. అలాగే దగ్గితే కళ్ళి పడుతుంటుంది, పసుపు రంగు ఉంటుంది. అటువంటి వారు ముఖ్యంగా సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యం, పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు ఈ 3 రక్త పరీక్షలతో పాటు ఛాతీకి ఎక్స్రే తీయటం ద్వారా ఊపిరితిత్తులు ఏమన్నా గడ్డగట్టుకున్నాయా, చీము చేరిందా అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఈ డెంగ్యూ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండండి. దోమలు కుట్టకుండా రకరకాల కాయిల్సు, క్రీములు, రిపెల్లెంట్సు, ద్రవాలు కాదు, మీరు దుస్తులు, పొడుగాటి దుస్తులు వాడండి. దీంతోపాటు దోమతెర పగలు వాడాలి, రాత్రి వేసుకుంటారు. దోమలంటే రాత్రి అనుకుంటారు. ఈ టైగర్ దోమ నుంచి మనం కాపాడబడాలంటే పిల్లల్ని పగలు పడుకోబెట్టేటప్పుడు దోమతెర వేయండి. పెద్దవాళ్ళు కూడా చాలామంది భోజనం చేసి నిద్రపోతారు. అలాంటప్పుడు పగలు పూట దోమతెర వినియోగించడము ద్వారా డెంగ్యూ కారకమైన ఈ టైగర్ దోమ మిమ్మల్ని కుట్టకుండా మీకు డెంగ్యూ జ్వరం రాకుండా కాపాడుకోవచ్చు. ఇంట్లో ఒకరికి వస్తే దోమ అందరినీ కుడుతుంది, ఒకరిని కుట్టి ఇంకొకరిని వదిలిపెట్టదు. ఒకరికి డెంగ్యూ జ్వరం వచ్చిందంటే మిగతా వారికి వచ్చిన జ్వరం కూడా డెంగ్యూ కావచ్చు. అందుకని నన్ను దోమలు కుట్టవలే, నన్ను ఏమీ చెయ్యవలే అని మూఢ నమ్మకంతో మూఢ విశ్వాసంతో ఉండద్దు. ఇంట్లో ఒకరికి మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ వచ్చిందంటే
అదే దోమలు ఇతరులను కూడా కుట్టే అవకాశం ఉంది కనుక మనం ఇతరులు కూడా అప్రమత్తంగా ఉండి ఆ రక్త పరీక్షలు చేయించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.